హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. 1 వీక్ అయిందండి వీడియోస్ పెట్టలేక. సారీ అండి, కొంచెం బిజీగా ఉండి వీడియోస్ పెట్టలేకపోయాను. ఇవాళ డిన్నర్లోకి వంకాయ, మునక్కాయ, టమాటో, మామిడికాయ కర్రీ చేస్తున్నానండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోనే తగినంత ఆయిల్ని వేసుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి. స్టవ్ మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. కర్రీకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే టమాటో ముక్కల్ని, మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ టమాటో ముక్కల్ని, మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని, మునక్కాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందామండి. వంకాయ ముక్కల్ని, మునక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇందులోనే తగినంత కారంని యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. తర్వాత ధనియాల పొడిని, ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. తగినంత ఉప్పును వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. రైస్లోకి బాగుంటుందండి మునక్కాయ, వంకాయ కర్రీ. రోటీస్లో కూడా తినచ్చు, బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకుందాం. వంకాయ, మునక్కాయ కూర బాగా కుక్ అయిపోయిందండి. కర్రీ రెడీ అయిపోయినట్లే.
ఇందులోనే చివరిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నామండి. సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వంకాయ మునక్కాయ కూర బాగా ఉడికిపోయిందండి. కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదేనండి, చాలా సింపుల్గా వంకాయ మునక్కాయ మామిడికాయ టమాటా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నంలో కానీ రోటీస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నం కూడా కుక్ అయిపోతుందండి. నైట్ డిన్నర్లోకి వంకాయ మునక్కాయ మామిడికాయ టమాటా కూర, తర్వాత రైస్, పప్పు అండి, తర్వాత వడియాలు వేయించేస్తానండి నైట్ డిన్నర్లోకి. ఇంతేనండి నైట్ వ్లాగ్ అండి ఇది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.